ఊరిపై మమకారం ప్రజాసేవకు శ్రీకారం. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ రంగాల్లో రాణించాలని రాష్ట్ర మహిళా బోర్డు మెంబర్ కటారి రేవతిరావు అన్నారు. రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో రెండ్ల శారదా కుమారస్వామి దంపతులు శుక్రవారం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు, టూల్ కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు స్కిల్ డెవలప్మెంట్ అవసరమని, దానిపై దృష్టి సారించాలని, ఉచితంగా ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణలో రాణించి ఆర్థికంగా ముందుకు వెళుతూ తమ కుటుంబానికి బాసటగా నిలవాలని మహిళలకు కోరారు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ డిఎం అండ్ హెచ్ఎంఓ ప్రసన్న కుమారి మాట్లాడుతూ తమ సొంత ఖర్చులతో ఎంతో డబ్బు వెచ్చించి ఎంతో మందికి ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇప్పించి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయడం పట్ల అభినందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సొంత లాభం కోసం చూసుకునేవారు ఉన్నారని, ఇలాంటి సందర్భాల్లో కూడా మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు తమ సొంత డబ్బులు వెచ్చించి వారికి చేయూతనివ్వడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. ఇప్పుడు మనకు సమస్యలకు మనకున్న నైపుణ్యం ఏంటి? మనలో ఉన్న స్కిల్స్ ద్వారా మన సమస్యలను మనం పరిష్కరించుకొని ఆర్థికంగా ఎదిగి మన వ్యక్తిత్వాన్ని, మన సమాజంలో మన హోదాని పెంచుకోవడం. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నాం. స్టిచ్చింగ్ అనేది ఒక ఫ్యాషన్ వరల్డ్. ఇది ఎవర్ గ్రీన్ వరల్డ్. దీంట్లో ఇది పోటీ ప్రపంచమే. కానీ ఎవరు పోటీ కాదు. ఎవరి ఆలోచనలు వారికే పోటీ, ఎవరి క్రియేటివిటీ వారికే పోటీ, ఎవరి ఇన్నోవేషన్ ఐడియాసే వారికే పోటీ. మనం క్రియేటివిటీగా ఉన్నామా మన సక్సెస్ అయినట్లే. మన వర్క్ ఎలా ఉండాలి? ఎప్పుడైనా ఎక్సలెంట్ గా ఉండాలి. నాట్ గుడ్ బెటర్ కాదు, ఎక్సలెంట్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు సక్సెస్ వస్తుంది. మన వర్క్ ఎక్సలెన్స్ ఉన్నప్పుడు వర్కే మన దగ్గరకు వస్తుంది. వర్క్ కోసం మనం వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి మన వర్క్ ఎట్లా ఉండాలి? ఎప్పుడు మనం ఏ డిజైన్ చేసినా ఎక్సలెంట్ గా ఉండాలి. క్రియేటివిటీ ఆలోచనలు ఉండాలి. క్రియేటివ్ అంటే ఇప్పుడు నేను కాలేజ్ చేసే డేస్ లో ఒక పంజాబీ డ్రెస్ అని ఉండేది. ఎక్కువ వెరైటీస్ ఉండేటివి కాదు. ఇప్పుడు చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇవి ఎక్కడి నుండి వచ్చాయి? మన ఆలోచనలే, మన క్రియేటివిటీయే. కొత్త వెరైటీస్. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ చాలా పెద్ద ప్రపంచం. ఇప్పుడు మీరు ఎంత క్రియేటివ్ గా ఉంటే మీకు అంత సక్సెస్ వస్తుంది. మనం ఏ రంగంలోనైనా మన సక్సెస్ అవ్వాలంటే కొన్ని పాటించాలి. ఒకటి, మనకు దాని పట్ల ఇంట్రెస్ట్ ఉండాలి, ఇష్టం ఉండాలి. ఇష్టమైన దానికోసం మనం ఎంతైనా కష్టపడతాం, అవునా కాదా? ఇష్టం ఉండాలి. మీకు అందరికి ఇష్టమే కదా, ఇష్టం వచ్చి ఇది నేర్చుకున్నారు. తర్వాత క్యూరియాసిటీ ఉండాలి. క్యూరియాసిటీ అంటే కుతూహలం. ఏదైనా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఇంకా ఏంటి అంటే ఎప్పుడైనా మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఎన్ని ఆస్తులు సంపాదించినా కానీ ఫ్యూచర్ జనరేషన్ కి మన పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మనం ఇచ్చిన ఆస్తులన్నీ వాళ్ళకు ఆక్సిజన్ కొనుక్కోవడానికో వాటర్ కొనుక్కోవడానికే సరిపోతాయి. కాబట్టి మన వంతుగా పర్యావరణాన్ని పరిరక్షించడం కూడా మన బాధ్యతగా తీసుకోవాలి. ఆ ఉద్దేశంతో జూట్ బ్యాగ్లను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే టీచర్స్ కి జూట్ బ్యాగ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. తర్వాత ప్రోగ్రాము జూట్ బ్యాగ్స్ మీ ద్వారానే స్టిచ్ చేయించి అన్ని దగ్గర ఏరియాలకు సప్లై చేయాలన్నదే మా ఉద్దేశం. మరి